ఇంకా బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే ఇంకా బిగ్ బాస్ యొక్క అప్డేట్స్లో అయితే మనకైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే ఉండడం జరుగుతుంది. ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది మనకి 4th వీక్ అంటే ఈ వీక్ మధ్యలో అయినా లేదా నెక్స్ట్ వీక్ మధ్యలో అయినా ఉండబోతుందనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఇప్పటికే సగం మంది కంటెస్టెంట్స్ అంటే సగం మంది కాదు, జస్ట్ 3 కంటెస్టెంట్స్ మాత్రమే ఎలిమినేట్ అయ్యారు బిగ్ బాస్ హౌస్ నుండి. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారనుకోండి, కానీ చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉండబోతున్నాయనే చెప్పాలి. ఇంకా ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మాట్లాడితే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా హౌస్లో ఉన్న హౌస్మేట్సే డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే బిగ్ బాస్ అయితే ఆ హౌస్మేట్స్కి టాస్క్ అయితే ఇస్తుంది. ఇంకా ఆ టాస్క్లో గెలిస్తే మనమైతే హౌస్మేట్స్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని అయితే ఆపొచ్చు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని కనుక ఆపితే వీళ్ళకైతే కప్పు విన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వేరే కాంపిటీషన్ ఉండదు కాబట్టి వీళ్ళలో వీళ్ళే కాంపిటీషన్ చేసుకొని వీళ్ళే టఫ్ అని నిరూపించుకుంటారు. ఒకవేళ బయట నుండి వేరే వాళ్ళు కూడా వస్తే అందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా ఉంటే అతను కప్పు కొట్టుకొని వెళ్ళిపోతాడు అని వీళ్ళ భయం అయితే వీళ్ళకి ఉంటుంది. సో ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని ఆపడానికి వీళ్ళకైతే ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఒకవేళ వీళ్ళు కనుక ఆ టాస్క్ గెలిస్తే బయట ఉన్న హౌస్మేట్స్ని అయితే ఆపేస్తారు. ఒకవేళ వీళ్ళు కనుక ఓడిపోతే మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇంకా ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే మనకి అక్టోబర్ 5th రోజున అయితే మినీ గ్రాండ్ లాంచ్ అయితే ఉండబోతుందని అప్డేట్ అయితే వచ్చింది. కన్ఫర్మ్ అయితే కాలేదు, బట్ చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఇంకా దాని తర్వాత చెప్పుకుంటే ఇంకా ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేవి ఎంతమంది ఉంటారు అంటే బిగ్ బాస్ హిస్టరీలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 12 మెంబర్స్ అయితే రాబోతున్నారు అని ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ 12 మెంబర్స్ అయితే సింగిల్గా రారు. ఫస్ట్లో గ్రాండ్ లాంచ్ రోజు ఎలా అయితే పేరుగా వచ్చారో ఇవాళ కూడా, అంటే ఇవాళ కాదు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రోజు కూడా మనకైతే పేరుగా వస్తారనమాట. ఇంకా ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో అయితే 2 హౌస్మేట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యారు. వాళ్ళు ఎవరు అంటే ముక్క అవినాష్ ఇంకా హరితేజ ఆల్రెడీ ప్రీవియస్ సీజన్లో వచ్చింది, ఆమె కూడా కన్ఫర్మ్ అయింది. ఇంకా ముక్క అవినాష్ కూడా ఆల్రెడీ ప్రీవియస్ సీజన్లో బిగ్ బాస్ సీజన్ 4లో వచ్చాడు, ఆయన కూడా కన్ఫర్మ్ అయితే అయ్యాడు. ఇంకా వీళ్ళిద్దరు మినాయించి వేరే వాళ్ళు కూడా ప్రీవియస్ వాళ్ళు రావచ్చు, అంటే పాత సీజన్స్ వాళ్ళు రావచ్చు, లేదా కొత్త సీజన్ కాదనుకోండి వేరే వాళ్ళు కొత్త వాళ్ళు కూడా రావచ్చు అనే చెప్పాలి.